పెళ్లి కోసమే వచ్చాను నేను. ఏం చేస్తున్నారు మీరు? నా చెయ్యొద్దులండి. ఏం చేస్తున్నావు నువ్వు? సంతోషి చెయ్యి వదులు. వినిపించట్లేదా నీకో? సంతోషి చేయి వదులు, లేదంటే నువ్వు ప్రతాప్ సార్ తమ్ముడివన్న విషయాన్ని మర్చిపోతాను. చెయ్యి వదలాలా? అది నా ప్రేయసిది. ధైర్య, ఏం నువ్వు చేస్తున్న పిచ్చి పని? సంతోషి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. సార్ ఏం మాట్లాడతాను మీరు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మీరంతా జాగ్రత్తగా వినండి. ఈ సంతోషి ఉంది కదా, నాకు తనకి మధ్య అఫైర్ నడుస్తుంది. అదే మీకు తెలుగులో చెప్పాలంటే సంతోషి నేను ప్రేమించుకుంటున్నాం, మీ ఇద్దరం ప్రేమలో ఉన్నాం. పెద్ద తప్పే చేస్తుంది. నన్ను ప్రేమించింది సంకేత్తో పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది తప్పా కాదా? శభాష్ ధైర్యబాబు, అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. మీరు గాని ముంబై వెళ్ళారంటే ఓ 2-3 సినిమాల్లో మీ అగ్రిమెంట్ ఓకే అయిపోద్ది. ధైర్య సార్, మీరు నన్ను ఏమన్నా అనుకున్నా అనండి. నా క్యారెక్టర్ గురించి ఏమన్నా అంటే మాత్రం అసలు మీకు మర్యాదగా ఉండదు చెప్తున్నా నేను. నారాయణ నారాయణ. మాత మాత, ఇది అనుచితం కదా మాత. దేవర్షి, సంతోషి గంగ అంతటి పవిత్రురాలు. అలాగే ఈ విషయాన్ని సంతోషికి కాబోయే జీవిత భాగస్వామి కూడా అంగీకరించాడు. అందుకే ఈ విషయాన్ని ఆమె జీవిత భాగస్వామి విశ్వసిస్తున్నాడు కూడా. ఆ విశ్వాసం ఇటువంటి వ్యర్థ ఆరోపణల వల్ల వమ్ము కాదు. పిచ్చివాగుడు, కట్టిపెట్టు ధైర్య. ఇక్కడున్న వాళ్ళెవరూ నిన్ను నమ్మే స్థితిలో లేరు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే మంచిది. ఐ న్యూ ఇట్. నాకు ముందే తెలుసు నువ్వు హీరో అవడానికి ప్రయత్నిస్తావని. అందుకని నేను సాక్షితో సహా వచ్చాను. ఇదిగోండి సాక్ష్యం, మీరందరూ చూడండి. ఈ ఫోటోలో ఉన్నది సంతోషే కదా? నేను చెప్పింది నిజమే కదా? చూడండి చూడండి, మీరే చెప్పండి. అవునవును. వెళ్దాం పద. స్థిమితంగా ఉండు. ఏం జరగకూడదో జరిగింది. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదమ్మా. కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, నువ్వు ఎలాంటి అపకారం జరగనివ్వవు. నువ్వు నుదుటి రాతను ఎవ్వరూ మార్చలేరని నాకు తెలుసమ్మా. కానీ సంకేత్ గారి భవిష్యత్ ఏంటమ్మా? ఆయన చేసిన తప్పేంటి? ఆయన తప్పేంటమ్మా? అమ్మా, అమ్మ నాకు శక్తి నువ్వు. నీవు నా నుదుటిన రాసిన దాన్ని స్వీకరించగలిగే శక్తి నువ్వు తల్లి. నీ కృపను చూపమ్మా.
నేను నా ధైర్యాన్ని విడవకూడదు. కృపను చూపించమ్మా, నీ కృపను చూపించు. సంతోషి, లోపలికి రండి సంకేత్ గారు. సంతోషి, నువ్వలా ఎందుకన్నావు? నేనేం చేశాను సంకేత్ గారు? ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది నేను అర్థం చేసుకోగలను. మీకు తెలియదు, నా మనసులో ఏదో మూల నేను మీతో ముడిపడిపోయాను. అందుకే నేను అర్థం చేసుకోగలను మీ బాధ నా బాధ కంటే తక్కువేం కాదని. చెల్లి, ఏం చేస్తున్నావు నువ్వు? తస్సది అక్క, నువ్వు ఊసరవిల కంటే 2 ఆకులు ఎక్కువే చదివావు. ఎంత చక్కగా రంగులు మారుస్తున్నావు. ఉదయం వరకు మన సంతోషి పెళ్లికి అంగీకరించలేదు, కానీ సాయంత్రం కాగానే హఠాత్తుగా మండపంలోకి పరిగెత్తుకొచ్చేసింది. ఏదో నువ్వే మాయ మాటలు చెప్పి బుట్టలోకి లాగేసినట్టున్నావు. చెల్లి, నువ్వు ఎప్పుడూ నాకంటే 2-3 అడుగులు వెనకే ఉంటావు. నక్కలాంటి బుర్రుంది కదా నాకు, దాంతో చాలా దూరంగా ఆలోచిస్తూ ఉంటా నేను. నీకు దేవుడు నక్కలాంటి ముఖం పెట్టినప్పుడు బుర్ర కూడా అలాంటిదే ఇచ్చుంటాడు కదా. సర్లే, ఇక్కడ నాగినిలా విషం కక్కడం చాలించు. సర్లే సర్లే, ముందు ఏంటో విషయం చెప్పు. ఇక్కడ జరిగిన దానివల్ల మనకు లాభమే ఉంది, అర్థం చేసుకో. ఆ, అదేలాక్క? ఆ వచ్చిన కుర్రాడేదో ఆవేశంలో సంతోషి నుదుట కుంకుమ పెట్టి వెళ్ళాడు. కానీ ఒకటి మాత్రం మర్చిపోయాడు, కుంకుమ పెట్టడం వల్ల అతడు మనకి చుట్టమైపోయాడని. ఆ రోజు గుర్తుందిగా, ఆ నీచురాలు అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకుందాం. లో క్లాస్ వాళ్ళంది కదా మనల్ని. ఇప్పుడు దానికి చూపిద్దాం ఈ లో క్లాస్ వాళ్ళు ఎంత పెద్ద పెద్ద పనులు చేయగలరో. మనింట్లో పిల్లని ఆ ఇంటికి మహారాణిని చెయ్యాలి. భలే అక్క, ఏం బుర్రుందక్క నీకు. అవునా? కానీ ఇప్పుడు ఈ మాటలకు అర్థమే లేదు సంకేత్ గారు. ఇప్పుడిక మీరు నన్ను మర్చిపోండి. ఎందుకంటే నేను ఇప్పుడు మరొకరికి భార్యనయ్యాను సంకేత్ గారు. సంతోషి, నాకే ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు నువ్వు నీకు పెళ్ళైందని ఎందుకు అనుకుంటున్నావు? నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మనం కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పు సంతోషి. లో క్లాస్ దారిని పడేసిన చెత్తంది కదా మనల్ని. ఇప్పుడు మనం వాళ్ళకి చూపిద్దాం, దారిని పడేసిన చెత్త ఇంట్లో చేరినప్పుడు ఎంత దుర్గంధాన్ని వ్యాపింపచేస్తుందో. మధు మ్యామ్, బయట సంతోషి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఊరి వాళ్ళని తీసుకొని వచ్చారు.